యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తిప్పర్తి ఎస్ఐ శంకర్ అన్నారు. ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించడానికి యువత విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. బుధవారం నాడు తిప్పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాలు ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాకుండా మానసికంగా బలహీనులుగా మారుస్తాయని అన్నారు. సమావేశానికి ముందు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు భిక్షపతి, ఉపాధ్యాయులు చిట్టిప్రోలు సదానందం, దామోదర్ రెడ్డి, వెంకటయ్య, జానకిరాములు, పోలీస్ సిబ్బంది రమేష్, రామ్రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. దాంట్లో ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది జరిగింది. మాకు డ్రాయింగ్ వేయడం వల్ల ఒక డ్రగ్స్ అంటే ఏంటి అనేది అవేర్నెస్ వస్తుంది. దానివల్ల మేము డ్రగ్స్ అంటే ఏంటియో అవి ఎలా తీసుకోకుండా ఉండాలనే వాటి మీద డ్రాయింగ్ వేసాము. ఇది స్కూల్లో పెట్టే ప్రోగ్రామ్స్లో ఇది చాలా మంచి ప్రోగ్రామ్. జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ